Sahaja
वासुदेव पुण्य हवाचन
విశేషమైన శక్తిని అంతా కూడా బ్రహ్మాదేవికి ఆవాహన చేసి అంతా కూడా 1000
లక్ష్యాలతో ఈ విధంగా గొప్ప అభిషేకం మనకు అంత శక్తిని ఇచ్చి ముందుకు జరిపించుకోవాలని మనం కోరుతున్నాం. ప్రతి శుక్రవారం శాస్త్ర ఘటాభిషేకం అనేది తిరుమలలో జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి తిరుమలలో శ్రీశైలంలో కూడా మొత్తం లింగం మునిగే వరకు ఘటాభిషేకం జరుగుతుంది. ఘటాభిషేకం అంటే అన్నకూటోత్సవం అని చెప్పేసి అన్నాభిషేకం, ఇటువంటి అభిషేకాలు జరిగితే ఏంటి ప్రయోజనం? ఎప్పటికీ సకాలంలో వర్షాల నుంచి దేశమంతా ఆహార పంట లేకుండా తీర్చాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. सर मैडम Hare